సెమిస్టర్లోనూ కూడా ఇలాంటి ఒక మీటింగ్ పెట్టుకోవడం, మీరందరూ కూడా ఆప్యాయంగా ఇక్కడికి రావడం, కొన్ని విషయాలు మీతో పంచుకోవడం చేస్తుంటుంటాం. గత సెమిస్టర్లో మనం మే నెలలో ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ సెమిస్టర్ గురించి, అంటే జూలై డిసెంబర్ సెమిస్టర్లో నేను సాధించినవి ఏమిటి అని నా విద్యా వ్యాసంగం మీతోటి పంచుకోవడానికి అన్నట్టుగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను మీకు ఇదివరలో కూడా తెలియపరిచినట్టే జాగ్రత్తగా ఒక్కొక్కటి మాస్టర్స్ డిగ్రీ చేసుకుంటూ, కొన్ని ఏమో పిహెచ్డీ చేసుకుంటూ వెళ్తుంటే 3 ఏళ్ళకు ఒక కోర్సు, 2 ఏళ్ళకు ఒక కోర్సు, పిహెచ్డీ అయితే 4 ఏళ్ళ కోర్సులు, ఇలా నత్తనడకలా నడుస్తుంది. 30, 32 అలా ఆ లెవెల్కి వచ్చేటప్పటికి జనాలు నన్ను గెలడం మొదలెట్టారు. పలానా ఆయనకి 102 డిగ్రీలు ఉన్నాయి నీకు తెలుసా, పలానా ఆయనకి 150 ఉన్నాయి నీకు తెలుసా అంటే వాళ్ళ చరిత్రలు చూడడం జరిగింది. చూస్తే అన్నీ ఇంచుమించు చాలా వరకు సర్టిఫికేట్ కోర్సులు. ఈ సర్టిఫికేట్ కోర్సులు కూడా ఏ బాబు సర్టిఫికేట్లు అని చూస్తే అన్నీ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ చేస్తే వర్క్షాప్లోకి వెళ్ళి అటెండ్ అయితే ఇచ్చే సర్టిఫికెట్, లేకపోతే మనం ఏదో కళా దర్బారు అలాంటి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్ ఈ టైప్లో ఉంటుంటాయి అనమాట. ఇది సర్టిఫికెట్స్ వల్ల క్వాంటిటీ పెరుగుతుంది అని అర్థమైంది నాకు. కానీ క్వాలిటీ లేకుండా ఉత్తి క్వాంటిటీ పెరగడం అన్నది అస్సలు పద్ధతి కాదు అని సర్టిఫికెట్ కోర్సుల్లో అద్భుతంగా ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఏమిటి అన్నది చూస్తే, మేము యోగా థెరపీ పిహెచ్డీ చేసేటప్పుడు ఆ రోజుల్లో మా పిహెచ్డీ చేయాలంటే ఎన్పిటిఎల్ కోర్సులు రీసెర్చ్ మీద 2 చేయాలి అని అన్నారు. ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రానికల్లీ నేషనల్ ప్రోగ్రామా టెక్నికల్లీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఈ ఎన్పిటిఎల్ అనేవేమో ఐఐటీలు నిర్వహిస్తుంటాయి అన్నమాట. ఈ ఐఐటీలు ఐఐటి మెడ్రాసు, ఐఐటి కాన్పూరు, ఖరగ్పూరు, రూర్కీ, గౌహతి, ఐఐటి ఢిల్లీ, ముంబై, ఇటు ఐఐఎస్సి బెంగళూరు ఇవి నిర్వహిస్తుంటాయి. అవి ఐఐటి ప్రొఫెసర్లే నిర్వహిస్తారు. ఎగ్జామినేషన్ కూడా అంతా కూడా స్ట్రిక్ట్గా కంప్యూటర్స్ మీద ఆన్లైన్లోనే నడుస్తూ ఉంటాయి. అలాగే అసైన్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఈ నేషనల్ ప్రోగ్రాము ఇది చాలా బాగుంది అని చెప్పేసి అప్పుడు అందులో చేరిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, టాపర్స్గా వచ్చిన వాళ్ళకి సూపర్ స్టార్ అని, ఛాంపియన్ అని ఇలాంటివి ఇస్తారని చెప్పేసి, సరే మనం సూపర్ స్టార్ అవ్వాలని ఒక సెమిస్టర్లో నేను టాపర్గా రావడానికని ఇట్టుగా అన్నీ కూడా చాలా బాగా రాయడం జరిగింది. రాస్తే 6 కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను నేషనల్ లెవెల్లో. అప్పుడు వాళ్ళు అప్పుడే మెగాస్టార్ అనేటట్టు మొదలుపెట్టారు ఈ ఎన్పిటిఎల్ వాళ్ళు. అప్పుడు మినిమం 6 కోర్సుల్లో టాపర్ చేస్తే మెగాస్టార్ ఇస్తారు. అలాగా లాస్ట్ జూలై డిసెంబర్ 2024 స్టార్ట్ చేసినప్పుడు మెగాస్టార్ స్టార్ట్ చేసినప్పుడు కంట్రీ మొత్తం మీద 3కి మెగాస్టార్ వచ్చింది. అందులో నేను ఒకటి అనమాట. ఈ పోయిన ఈ సెమిస్టర్లో మొత్తం 8 మందికి మెగాస్టార్ వచ్చింది. అందులో నేను ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ 12 కోర్సులు చేశాను. 12లోనూ 3 ఏమో ఖరగ్పూర్వి, 3 ఏమో ఐఐటి కాన్పూర్వి, 3 రూర్కీవి, 2 ఐఐటి గౌహతివి, 1 ఐఐటి మెడ్రాస్ది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా 12 కంటే ఎక్కువ రాయడానికి లేదు. ఎందుకంటే ఒకే రోజు 2 ఎగ్జామ్స్ రాయొచ్చు. అది ఫిక్స్డ్ డేట్స్, అంటే మొత్తం మీద మ్యాక్సిమం 12 రాయగలుగుతాం అనమాట. మన అదృష్టం ఏంటంటే రాజీవ్ గాంధీ కాలేజీలో టెక్నాలజికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఐఐటి వాళ్ళు సర్టిఫై చేసి సెంటర్గా ఇచ్చారనమాట. ఒకవేళ రాజమండ్రిలో మనకు ఆ సెంటర్ లేకపోయినట్టయితే సూరంపాలెం కానీ, కాకినాడ కానీ, తాడేపల్లిగూడెం కానీ వెళ్ళి అక్కడ రాయాల్సి వచ్చిందనమాట. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఎగ్జామినేషన్స్. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు హర్ష్ కుమార్ గారు పైన బ్లాక్లోకి రావడానికి కూడా సందేహించి ఎగ్జామ్కి వచ్చినప్పుడు నేను రాకూడదు అక్కడికి అని నన్ను బయటికి పిలిపించారు అన్నమాట. వచ్చి ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది రండి అని చెప్పేసి. అంటే అంత స్ట్రిక్ట్. స్ట్రిక్ట్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా డ్రైవర్ ఎక్కడున్నాడో నాకు కొంచెం కారు తెలియక అక్కడ వాచ్మ్యాన్ని, బాబు నీ ఫోన్ ఒకసారి మా నెంబర్ కొట్టు మా డ్రైవర్ది అంటే, ఫోన్ కూడా ఉండనివ్వరండి మా దగ్గర.
అంటే వాచ్మెన్ కూడా ఫోన్ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదన్నమాట. అంతగా స్ట్రిక్ట్గా అన్నీ కూడా సీసీ కెమెరాలతోటి అన్నీ కూడా మానిటరింగ్ జరుగుతూ ఉండేటటువంటిది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఏంటంటే రిజల్ట్ 12 కోర్సుల్లోనూ 9 కోర్సులు నేషనల్ లెవెల్లో టాపర్గా వచ్చాను నేను. ఇది కాకుండా మార్క్స్ వైజ్ చూసుకున్నట్టయితే 8 గోల్డ్ అంటే ఏంటంటే మోర్ దాన్ 90% మార్క్స్ వచ్చిన వాళ్ళని గోల్డ్ అంటారు అనమాట. ఎలైట్ ప్లస్ గోల్డ్ అంటారు. మోర్ దాన్ 75% వచ్చి లెస్ దాన్ 90 వచ్చిన వాళ్ళేమో సిల్వర్ అంటారు. అంటే 8 ఏమో ఎలైట్ ప్లస్ గోల్డ్, 4 ఏమో ఎలైట్ ప్లస్ సిల్వర్ వచ్చినాయి అన్నమాట. అంటే ఆ విధంగా అది ఒక మంచి రికార్డుగా భావిస్తున్నాను. అంటే 3వసారి హ్యాట్రిక్ అన్నమాట మెగాస్టార్ రావడం. ఈ మెగాస్టార్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్స్ వచ్చిన వాళ్ళు అంటే చిన్న చిన్న స్టార్స్ అన్ని వాళ్ళని కూడా ఒకరోజు పిలుస్తారు అక్కడికి. ఇది ఐఐటి మెడ్రాస్ పిలుస్తారు. అక్కడేమో మీటింగు మాట్లాడుకోవడం ఇది జరుగుతుంది. అది లాస్ట్ సెమిస్టర్లో ఇంత ముందు సెమిస్టర్లో విశేషం ఏమిటంటే ఈ మెగాస్టార్ వయసు ఎంతో తెలుసా అని చెప్పి నా వయసు చెప్పి ఇప్పుడు కూడా ఈయన మెగాస్టార్ అయ్యాడంటే అని ఐఐటి డైరెక్టర్ గారు అక్కడ ఉన్న వాళ్ళందరి చేత ప్రొఫెసర్ చేత నిలబెట్టించి స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించారు. అది నిజంగా నాకు చాలా ఆనందం కలిగించే విషయం అనమాట. ఐఐటీలో సీట్ రావడమే గొప్ప, ఐఐటి లోపలికి ఎంటర్ అవడమే గొప్ప. మెడికల్ స్ట్రీమ్లో ఉండేవాడిని ఐఐటీలో ఆ విధమైనటువంటి గౌరవం పొందడం అనేటటువంటిది ఆనందం కలిగించేటటువంటి విషయం అన్నమాట. సరే, ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ ఇది మళ్ళీ నేను మామూలుగానే ఉంటాయి. ఇక మరి ఏమిటి వచ్చే ముందు ఏంటి మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికేమో 73 స్కోరు. ఒకలా చెప్పుకోవాలంటే నా నిజం వయసు ఏమో 71, అఫీషియల్ వయసు ఏమో 73 కొంచెం క్రాస్ కుదిరినట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ సెమిస్టర్కి మా ఓలేటి సత్యనారాయణ గారు నేను పర్మిషన్ ఇచ్చినట్టయితే మళ్ళీ అందులో దూరతాను. అంటే కాసేమో కొంచెం ఏదో బయట సమాజ కార్యక్రమాలు చేసుకుంటాం, కానీ అక్కడ మాత్రం ఈ ఎక్కడన్నా బావు కానీ ఒక తోటలో కాదు ఈ చదువు విషయంలో మాత్రం నాకు ఎగ్జామ్షన్ ఇచ్చేస్తుంటుంటారు మిగిలిన టైంలో ఏదైనా. కానీ నెక్స్ట్ సెమిస్టర్లో ఏంటంటే ఈసారి 12 కోర్సులు కాదు 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చారు డేట్స్, ఎగ్జామినేషన్ డేట్స్. అంటే దానివల్ల ఏమిటనమాట, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 16 కోర్సులు ఒకసారి చేయొచ్చు అన్నమాట. 16 ఐఐటి కోర్సులు ఒకే సెమిస్టర్లో చేయొచ్చు అనమాట. ఒక్కొక్క కోర్సుకి యావరేజ్న 800 పేజెస్ ఉన్నాయనుకోండి. 800 పేజెస్ ఇంటూ 16 అనమాట. అంటే 8,000 అవుతాయి, 14,000 అవుతాయి, 12,800 పేజీలు. లాస్ట్ ఎగ్జామినేషన్ ఏమో మే 2nd, 3rd ఉందన్నమాట. ఈ జాన్వరి నుంచి కోర్సు మొదలవుతాయి. ఇది ఈ 4 months డ్యూరేషన్లోనూ మొత్తం ఈ వీటి మీద బాగా నూరేసి రెడీ అయిపోవాలన్నమాట. మార్చ్ ఎండింగ్లో కొన్ని ఉంటాయి, ఏప్రిల్లో కొన్ని ఉంటాయి, మే ఫస్ట్ వీక్లో కొన్ని ఉంటాయి, దాంతో అవుతాయి అన్నమాట. ఇది ఏం సాధించావు నువ్వు అంటే కోట్లు సంపాదిస్తారు, ఏం చేస్తారు, వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళరు. సరే, నాకు ఇప్పుడు ప్రస్తుతం 73 వచ్చాయి, కొన్ని 103 వస్తాయి, లేదా 192 వస్తాయి. ఏంటిట ఏదో రోజు బ్రెయిన్లో ఏదో బ్లడ్ వెసల్ పుట్టుకుమంటుంది, అప్పుడు నోటి మాట కూడా రాని పరిస్థితి వచ్చు. ఇది పట్టుకెళ్ళేది ఏం కాదు. కాకపోతే ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ. గోల్ ఇదనే లేదు, గోల్ కోసం అని కాదు, జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. పైగా ఇంకోటి ఏంటంటే ఏ కోర్స్ చదివినా కూడా ఎంతో కొంత ప్రపంచం పట్ల అవగాహన పెరుగుతుంది నాకు. ఉదాహరణకి కోర్సులు ఎలాంటివి ఉంటాయంటే, ఇప్పుడు మొన్నే చేసిన కోర్సుల్లో ఇంజనీరింగ్ సైకాలజీ. అసలు ఇంజనీరింగ్ సైకాలజీ అని పేరు ఉందా? మన సైకాలజీలో చైల్డ్ సైకాలజీ ఉంటాం, ఇండస్ట్రియల్ సైకాలజీ ఉంటాం, క్లినికల్ సైకాలజీ ఉంటాం, కానీ ఇంజనీరింగ్ సైకాలజీ డివైడ్ చేశారనమాట. ఇంజనీర్కి సైకాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే సైకాలజిస్ట్కి ఎంతవరకు ఇంజనీరింగ్ రావాలి అని కోర్సు. లాస్ట్ సెమిస్టర్లో సోషియాలజీ ఆఫ్ సైన్స్ చూడండి. సైంటిఫిక్గా ఎన్నో కనిపెడతారు, కానీ బయట సొసైటీకి అవి ఎంతవరకు ఉపయోగం, ఎంత పాడు చేస్తాయి,
ఏదో ఒక యాటం బాంబు గొప్పగా కనిపెట్టేసాడు అనుకోండి, సొసైటీని ఎంత నాశనం చేస్తుందని ఆలోచించకపోతే ఎంత ఇదో, అలాగా ఏదైనా ఒక ఇన్వెన్షన్ ఉందంటే సొసైటీ మీద ఎంత ఉపకారం చేస్తుంది, అపకారం చేస్తుంది. ఇవన్నీ సొసైటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అనలైజ్ చేసుకునేటటువంటిది ఇది సోషియాలజీ ఆఫ్ సైన్స్ లాంటిదనమాట. అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్. హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్ మీద అంటే డబ్బులు ఉంటే సంతోషం వస్తుందా, లేకపోతే పొలాలు ఉంటే సంతోషం వస్తుందా, లేకపోతే ఇంకేదైనా రకరకాల సుఖాలు ఉంటే సంతోషం వస్తుందా? స్టడీ చేసినట్టయితే సంతోషం ఎప్పుడు వస్తుందటంటే ఎవరికైనా ఇవ్వడం ద్వారా చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎవరి దగ్గరైనా పుచ్చుకున్నప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం ద్వారా విపరీతమైన ఆనందం పొందుతూ ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఈ 12 కోర్సులు డిగ్రీలు వచ్చాయి, ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం 6 రోజులు పోయాక ఉంటుందా? ఉండదు. నెల పోయాక ఉంటుందా? బేస్లైన్కి వచ్చేస్తుంది. ఒక మంచి ల్యాప్టాప్ కొన్నాను, అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంటుందో. ఎలా ఉంటుందో ఆనందం? ఒక నెల 2 నెలలు పోయేటప్పుడు మళ్ళీ బేస్లైన్కి వచ్చేస్తుంది. అంటే ప్రతి మనిషికి సెట్ పాయింట్కి వచ్చేస్తాం అనమాట. ఆనందం ఎక్కువసేపు ఉండదు, దుఃఖం కూడా ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ సెట్ పాయింట్కి వచ్చేస్తుంటుంది. అందుకని ఏది శాశ్వతం కాదు. మనం ఎంత చక్కగా ఉన్నాం, మన ద్వారా చుట్టూ ఉండే సమాజానికి ఏమాత్రం ఉపయోగపడుతున్నాం అనేటటువంటిది. అలాగే ఏదో జనానికి ఒక చిన్న మరి స్ఫూర్తి అనేటటువంటిది పెద్ద మాట అవుతుంది, కానీ జనాలకి ఓహో ఇలాంటి మనిషి వాడు ఉండేవాడు అనమాట. అయితే 71 ఏళ్ళ వయసులో కూడా ఇలా చదువుకునేవాడు ఉండేవాడు అనమాట. కుర్రవాళ్ళతోటేమో పోటీ చేసి వాళ్ళతోటి మంచి అంటే కాంపిటేటివ్ స్పిరిట్ గురించి చెప్తున్నాను. పూర్వం లాకోర్సులో కూడా అలాగే తినేసేవాడిని పట్టుకుని ఫోన్ చేసేసి వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. మీరు నమ్మరు, కానీ గత వారం రోజులు 10 రోజుల నుంచి కనీసం ఒక 100-150 సార్లు నా రిజల్ట్స్ పేజ్కి వెళ్ళి ఉంటాను. దాన్నేమో ఒకసారి మళ్ళీ క్లిక్ చేయడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, మళ్ళీ క్లిక్ చేయడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం. అది నా మీద నేనే జోక్ వేసుకునేవాడు మా గ్రూప్లో. ఏమనంటే రైలు వస్తుందా లేదా అని ఇలా తొంగి చూస్తూ ఉంటుంటాం 10 సార్లు, కానీ ఎన్నిసార్లు తొంగి చూస్తున్నా రైలు రాదు. అది రావాలనుకున్నప్పుడు వస్తుంది అంతే. అలాగా ఇది కూడా అంతే, మనం ఎన్నిసార్లు తొంగి చూస్తున్నా సరే రావాలన్నప్పుడు వస్తుంది. వచ్చినప్పుడేమో ఎలాగో గ్రూప్లో పెడతారు, ఇవాళ రిజల్ట్స్ మళ్ళీ ఇంకో 12 కోర్సులకు వచ్చినాయని చెప్పేసి. అలాగా అంటే ఆ యూత్, రిజర్వనేషన్ ఆఫ్ ద లైఫ్ అనమాట. అది 72 ఏళ్ల వయసులో అయిపోయింది నా పని అనేది లేకుండా నేను తెలుసుకుంటున్నానని అనుకుంటున్నాను. పైగా ఇంకోటి మీకు తెలిసి ఉంటుంది, కొంతమంది తెలుసు, మీరు అర్థం పట్టుకున్న తర్వాత అసలు నేనేంటి తెలుగులో ఒక 2-3 వాక్యాలు పరిపూర్ణంగా మాట్లాడటం రానటువంటి వాడిని, అందులో ఎప్పుడు సంకరమే చేసేటటువంటి వాడిని మొదలెట్టిన తర్వాత ఈవేళ 1100వ ఎపిసోడ్ కూడా. ఇంకా ఎన్ని ఎపిసోడ్ చేస్తారండి? ఏమో నాకేం తెలుసు, ఎన్నాళ్ళంటే అన్నాళ్ళు చేస్తాను.